శ్రీ మాత్రే నమః. లక్ష్మీదేవిని దూరం చేసే పనులు. పెద్దలు చెప్పినట్లు ఇవి ఇంట్లో ఉంటే ఐశ్వర్య ప్రవాహం అనేది తగ్గుతుందనేది నమ్మకం అండి. ఎండిపోయిన తులసి మొక్కను ఇంట్లో ఉంచకూడదండి. అలా చెత్తలో వేయకుండా సాయిబాబా దునిలో వేస్తే చాలా మంచిది. పాత బట్టలు, పనికిరాని వస్తువులు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసి బయట పడేసుకోవాలండి. బాత్రూమ్ తలుపులను కూడా ఎప్పుడూ తెరిచి ఉంచకూడదండి. ఉంచకుండా తలుపులను మూసివేస్తూ ఉండాలి. పగిలిన సీసాలు, స్టీల్ వస్తువులు విరిగిపోయిన ఉన్నా వాటిని వాడకుండా ఉంటే చాలా మంచిది. చెత్త డబ్బా నిండిపోయి మార్చకుండా ఉంచిన లక్ష్మీ ప్రవాహం అనేది తగ్గుతుందండి. నలుపు రంగు వస్తువులు ఎక్కువ వాడితే కూడా లక్ష్మీదేవి ఇంట నిలవదు. కూరగాయల చెత్తను వంటగదిలో ఎప్పుడు నిల్వ ఉంచినా లక్ష్మీదేవి మన ఇంట ఉండదండి. పూజకు ఉపయోగించిన పాత చినిగిపోయిన వస్త్రాలు ఏమైనా ఉంటే అవి మళ్ళీ వాడకుండా బయట పాడవేయాలి. శుక్రవారం ఇంటిని శుభ్రం చేయకపోవడం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం చేస్తుందండి. కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వంటగదిలో వాడిన సామాన్లు శుభ్రం చేయకుండా అలా షింకులో ఉంచితే కూడా లక్ష్మీ కటాక్షాన్ని దూరం చేస్తుందండి. అందుకని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని శుభ్రత ఉండాలి. పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదండి. ఇది కూడా దరిద్రానికి హేతువా. అందుకని లక్ష్మీదేవి దూరం అవుతుంది. ఇంటి గుమ్మం ముందు ఎప్పుడూ చెప్పులు వదలకూడదండి. ఇలా వదిలితే కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం చేస్తుందండి. సంధ్యా సమయంలో కూడా అస్సలు నిద్రపోకూడదండి. ఈ సమయంలో ఎటువంటి పనులు చేయకూడదు. ఓన్లీ దైవ ధ్యానం చేస్తేనే చాలా మంచిదండి. ఈ చిన్న అలవాట్లు మారితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. నమ్మకంతో చేయండి, ఫలితం చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే మీకు జై లక్ష్మీమాత అని టైప్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.